మేము కోరే మార్పు కాదు ఇది. ప్రజలు ఏదైతుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజల్లో నానుడు వచ్చింది. మేము పాలన మార్పు కావాలని చెప్పి కోరుతున్నాం చెప్పినాం తప్ప రేవంత్ రెడ్డి గారి చీడు కోరలే. రేవంత్ రెడ్డి గారి చీడు కోరలే. కేసీఆర్ గారి నోటంటే గాని, మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ఇదే ముఖ్యమంత్రిగా నువ్వు నీ పాలన అంతా మెరుగుకుంటే మరోసారి అధికారికి వస్తా అని చెప్పి చెప్పుకుంటున్నాం. కేసీఆర్ గారి ఏదితో ఒక ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందయా, తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లభించిందంటే అది కేసీఆర్ గారి పుణ్యం అని చెప్పంటున్నాను నేను. అన్నాడు వారు ఉద్యమించకున్నట్టు తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదా, నువ్వు ముఖ్యమంత్రి అయ్యేటోడివే. నువ్వు ఇదేనానే ఊరి తీస్తావే ఊరి? నిజంగా కూడా చెప్పంటున్నా, ఒక పాలక పక్షంగా ప్రభుత్వం ఏదైతుందో ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకోవాలి. అటువంటిది ఏదైతుందో వాస్తవాలు మాట్లాడుతుంటే దాన్ని భిన్నంగా విమర్శనాత్మకంగా నువ్వు మేడిగడ్డ సందర్శించినవా? నేను కేసీఆర్ గారు ఏదైతుందో జగిత్యాల పర్యటన సందర్భంగా ప్రజా ఆశీర్వాద సభ అంత గొప్పగా జరుగుతుంటే నువ్వు జీర్ణించుకోలేక ఏదో నిద్ర లేచినట్టు నటించటం, నిద్ర లేచి నువ్వు ఆంధ్ర తొత్తుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పడే విధంగా చెప్పంటాను నేను. మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో సీమాంధ్ర నాయకుల చేతిలో ఏదైతుందో ఆయన ఒక కీలు బొమ్మని చెప్పంటాను. ఆయన 2015లో ఇవాళ శాసనసభ స్థానానికి జరుగుతున్నటువంటి ఒక ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రతోని, ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్రతోని చెప్పంటున్నా. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ప్రభుత్వాన్ని ఇవాళ అస్థిరపరచాలని కుట్రలో భాగంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో ఇదే వేం నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని చెప్పని ఓటుకు నోటు తెలియదే పట్టుకొచ్చింది ఇలా ఇదే రేవంత్ రెడ్డి అని చెప్పంటుంది. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలని అంటున్నా. రాజ్యాంగం పట్ల గౌరవం ఉండాలి. నువ్వు అది ఆలోచన చేయవు. నువ్వు ఎన్టీ రామారావు ప్రభుత్వ హయాంలో ఏదైతుందో భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో, భాస్కర్ రావు గారిని ఎప్పుడైతే మంత్రివర్గంకి తొలగింప చేయడం జరిగిందో నేను ఆనాడు ఏదైతుందో నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నా మంత్రి పదవి నేను రాజీనామా చేసిన, నేను తొలగించలే. నా మంత్రి పదవి రాజీనామా చేసేది ఇస్తుందో భాస్కర్ రావు గారిని మంత్రివర్గంగా తొలగించడం ఏదైతుందో ఇది సరైన నిర్ణయం కాదు అని చెప్పని భాస్కర్ రావు గారి పక్షం నిలబడ్డని చెప్పంటాను. నేను కాదా, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది, ఇందిరాగాంధీ నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ నిలబడ్డది. కానీ భాస్కర్ రావు గారిని తొలగించడం ఏదైతుందో అప్రజాస్వామ్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ మద్దతు నిలబడ్డదని చెప్పంటున్నా. రేవంత్ రెడ్డి తెలుసో తెలియదు అది.